పొత్తు ఎలా అయితే బాబు గారు అనుకున్నారో అదే విధంగా నడుస్తుంది. రేపు సీట్లు కూడా అలాగే ఉండబోతున్నాయి. చంద్రబాబు గారి ఆశీస్సులు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మాత్రమే రేపు అభ్యర్థులు కాబోతున్నారు. ఇది మనం చూసుకోవాలి. చంద్రబాబు గారి ఆశీస్సులు ఉన్న వాళ్ళకే 100కి 90% అవకాశాలు ఉంటాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్లు కనుక ఈలోపు ఆయన పట్టుకోగలిగితే కేసినేని చిన్నీనన్ను ఏలూరు క్యాండిడేట్ని పక్కన పెట్టి ఇవ్వగలుగుతారు. ప్రస్తుతం ఆయన 2 చోట్ల కూడా చంద్రబాబు తెలుగుదేశమే గెలవాలనుకుంటున్నారు, బీజేపీకి ఇవ్వకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే విశాఖ అడుగుతోంది, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాజంపేట, తిరుపతి, నరసాపురం, అట్లాగే అరకు, అనంతపురం, హిందూపురం. ఇది ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టు. ఇందులోకి వచ్చేటప్పటికి పురంధేశ్వరి, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, మరొక వైపున వచ్చేటప్పటికి తిరుపతి రత్నప్రభ, అట్లాగే అరకు వచ్చేటప్పటికి ఇది గీత, ఇంతకుముందు ఎంపీగా చేసినటువంటి గీత, వీళ్ళ పేరు ప్రధానంగా వినబడుతుంది. నరసాపురం రఘురామకృష్ణరాజు పేరు వినబడుతుంది. మరొక వైపున నరేంద్ర వర్మ అని చెప్పేసి ఈ కృష్ణరాజు గారి బంధువుకు సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతుంది. కృష్ణరాజు గారి భార్య పేరు వినబడుతుంది. వాళ్ళిద్దరూ పోటీకి రారు అనుకునేట్టయితే, అంటే ఆవిడ ఇంతకుముందు పోటీకి రానన్నారు శ్యామలాదేవి. ఇంకోటి ఏ ప్రభాసు ప్రచారం చేస్తానంటే సీట్ ఇస్తారు వాళ్ళకి, నరేష్కి, ఎవరికి, నరేంద్ర వర్మకి. లేదు అనుకుంటే కనుక అది రఘురామకృష్ణరాజు వెళ్తుంది. వాస్తవానికి రఘురామకృష్ణరాజు మీద కొంత నెగిటివిటీ ఉంది, కానీ నోరేసుకు పడతారన్నటువంటి ఉద్దేశంతో ఆయనకి ఇచ్చేస్తే పోలేదా అన్నటువంటి, అంటే చంద్రబాబు గారు అయితే రఘురామకృష్ణరాజు కోసం బీజేపీ నాయకుల దగ్గర పట్టుబడుతున్నారు అన్నటువంటిది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం.